తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వీడియోస్ కోసం ప్రాణాలకే రిస్క్. ఎంత అవగాహన పరిచినా మారని యువత తీరు. ఒడిశాలో మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. డుడుమా జలపాతంలో యువకుడు గల్లంతయ్యాడు. యూట్యూబ్ వీడియో కోసం వెళ్లి మృత్యువాత పడ్డాడు. స్నేహితుల కళ్ల ముందే మరణించాడు ఆ యువకుడు. సోషల్ మీడియాలో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ స్టోరీలోకి వెళ్లే ముందు అక్కడ ఒకసారి పరిస్థితి ఏ విధంగా ఉందో, ఆ వీడియో కోసం వెళ్లిన ఆ యువకుడు ఏ విధంగా కొట్టుకుపోయాడో చూద్దాం. ఎంత అవగాహన పరిచినా, కళ్ల ముందే ఘోరాలు జరుగుతున్నా చాలా మందిలో మార్పులైతే రావడం లేదు. చిన్న నిర్లక్ష్యం ఏం కాదులే అంటూ అజాగ్రత్త ప్రాణాలు తీస్తోంది. రీల్స్ కోసం, యూట్యూబ్ వీడియోస్ కోసం పడరాని పాటలు, తిప్పలు, చేయరాని రిస్క్లో చేసి జీవితాన్ని అర్థాంతరంగా ముగించేస్తున్నారు. ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలని ఆశనో, లేకపోతే కోట్లు సంపాదించాలన్న ఆశనో ఇంకోటో తెలియదు కానీ ఇలాంటివి ఎన్ని చూస్తున్నాం రోజుకి వీడియోలు. స్టార్లు అయిపోవాలి, లేకపోతే లైక్స్ ఎక్కువ వచ్చేయాలి, ఫేమస్ అయిపోవాలి అనే ఒక దరిద్రమైన ఆలోచనతో ఈరోజు యువత పక్కదారి ఎంత పడుతుందో అర్థమవుతోంది. ఇదే నిర్లక్ష్యంతో అక్కడ యువకుడు కూడా ఆ నీటిలో కొట్టుకుపోయిన ఆ ప్రవాహం ఎంత వేగంగా వెళ్తుంది. ఒక యూట్యూబ్ వీడియో కోసం వెళ్ళి ఈరోజు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఆ వీడియో చూడండి ఒకసారి. ఎంత ఘోరంగా ఆ జలపాతం వెళ్తుంది, ఎంత ఫోర్స్గా వెళ్తుందో. అక్కడికి వెళ్ళి అనుకోకుండా ఆ ఫ్రెండ్స్ ముందే ప్రాణాలు వదిలిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కాపాడే ప్రయత్నం చేస్తారా? చెయ్యలేరు. ఎందుకంటే అక్కడ ఫోర్స్గా ఉంది. వాడిని కాపాడడానికి పోతే వీళ్ళు కూడా చచ్చిపోతారు. ఒక లైక్స్ కోసం ఇంత ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో పేరెంట్స్ పరిస్థితి ఏంటి ఆలోచించరా? ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోగా తాజాగా మరో యువకుడు కూడా జలపాతంలో పడి చనిపోయిన ఘటన ఒడిశాలో చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ విజువల్ కూడా మనం చూడొచ్చు, ఎంత ఘోరంగా ఉందో. ఆ జలపాతం ఏ విధంగా దూకొస్తుందో, దాంట్లో వాడు ఆ స్టంట్లో ఆ రీళ్లు చేయడానికి పోయి ఆ దరిద్రమైన పిచ్చితో వాడు కొట్టుకుపోయిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఈ వార్తను బాధగా చెప్పాలా, లేకపోతే తిడుతూ చెప్పాలా? ఎంత అవగాహన పరుస్తారు. ఎన్ని చూస్తున్నాం, ఎంత న్యూస్ చూస్తున్నాం రోజుకి. రీల్స్ పిచ్చితో ఎంతమంది చనిపోయారు, స్టంట్లు చేసి ఎంతమంది చనిపోయారు. వీడియోస్ పిచ్చితో ఫోటోలు తీసుకుంటూ యూట్యూబర్ సాగర్ తుడు తన స్నేహితులతో కోరాపుట్ జిల్లాలోని డుడుమా జలపాతాన్ని సందర్శించాడు. అక్కడ ప్రకృతి అందాలు, ఉధృతంగా ప్రవహిస్తున్న జలపాతాన్ని తన కెమెరాలో బంధించాలని భావించి ఏకాంతం ఉధృతంగా ప్రవహిస్తున్న నీళ్ళలోకి దిగాడు. జలపాతం అందాలు వీడియో తీస్తున్న సమయంలో ఊహించని విధంగా వరద ఉధృతి మరింత పెరిగింది. దీంతో బయటకు రాలేక మధ్యలోనే నిలిచిపోయి సాయాన్ని అభ్యర్థించాడు. అతన్ని రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఆ విజువల్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది ఏ విధంగా కొట్టుకుపోయాడో. పక్కనున్న ఫ్రెండ్స్ ఏ విధంగా ఆర్తనాదాలు పెడుతున్నారో కూడా మనకు అర్థమవుతుంది. అక్కడ సహాయాన్ని తను అభ్యర్థిస్తున్నాడు కానీ ఇక్కడ చేసే పరిస్థితులు అక్కడ లేరు. ఒక్కసారి ఆ వరద ప్రవాహం ఫ్లోటింగ్ ఎక్కువ అవ్వడంతో ఒక్కసారి ఆ వరదలో కొట్టుకుపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తన చేతులే పైకి కనిపిస్తున్నాయి. కొద్దిపాటి తన తల మాత్రమే మనకి పైకి కనిపిస్తుందని కూడా అక్కడ విజువల్, అక్కడ రౌండ్ మార్క్ ఏదైతే ఉందో అక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. తుడుని కాపాడేందుకు వారు ఎంతగా ప్రయత్నించినా కూడా అక్కడ ఫలితం లేకుండా పోయింది. చివరికి తుడు వరదలో మునిగి ప్రాణాన్ని కోల్పోయాడు. తమ కళ్ళ ముందే స్నేహితులు గల్లంతు కావడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఒక చిన్న యూట్యూబ్ వీడియో కోసం వెళ్ళి అంతమంది ఈరోజు బాధపడుతున్నారు. ఆ తుడు చేసిన చిన్న తప్పిదం ఆ కుటుంబాన్ని కూడా శోకసంద్రంలో ముంచేస్తోంది. ఆనందం కోసం వెళ్ళారు, రిటర్న్ వచ్చేటప్పుడు బాధని మూట కట్టుకొని వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మారండి. మనం సోషల్ మీడియా అవేర్నెస్ పెంచుతుంది. దాంట్లో మనం ఏం తీసుకుంటున్నాం, ఏం తీసుకోవట్లేదు, ఎక్కడికెళ్ళి చిన్న అజాగ్రత్త మన ప్రాణాల మీదకు తెస్తుంది. ప్రాణాలు పోతున్నాయి, కుటుంబాలు బాధలు పడుతున్నాయి. కుటుంబాలకు మనం ఏమిస్తున్నాం? తల్లిదండ్రుల్ని మనం చూసుకోవాల్సిన ఏజ్లో వాళ్ళని బాధ పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు మనకు కొత్త ఏం కాదు, నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో చోట మనం చూస్తూనే ఉన్నాం. అందుకే తెలియని ప్రాంతాల్లోకి జలపాతాలు, బీచ్లు, చెరువుల వద్దకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా మెలగాలి, ఖచ్చితంగా మెలగాలి.
వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేందుకు పాకులాడి దయచేసి ప్రాణాల మీదకి అస్సలు తెచ్చుకోకండి. ఇలాంటివి రోజుకి చాలా వీడియోలు చూస్తున్నాం, రీల్స్ చూస్తున్నాం. మన వద్దకు వచ్చేవి కొన్నే, కానీ మనం చూడనివి ఎన్నో జరుగుతున్నాయి ప్రపంచంలో. ఇట్లాంటి వాళ్ళ ప్రాణాలు ఎంతమంది పోతున్నాయో తెలీదు, కానీ మన నోటీస్లో ఉన్నవి మాత్రమే మనకు తెలుస్తాయి. సో మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఏదో ఒక్క రోజుకి స్టార్డమ్ తెచ్చేసుకుందాం, దీంతో నేను ఫేమస్ అయిపోవాలి, మా ఫ్రెండ్స్లో నేను చాలా ప్రయారిటీగా ఉండాలి, లేకపోతే నేనే గొప్పగా కనిపించాలని అవన్నీ పక్కన పెడితే దానివల్ల మనం ఎంత నష్టపోతున్నాం, ఏం మిగులుతుంది, ఆఖరికి మనం ఎంత బాధపడతాం, మన కుటుంబం ఎంత బాధపడుతుంది ఏంటి అనేది కొంచెం ఆలోచించండి. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్తారో అంతే జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలి ఖచ్చితంగా. మీ కన్నవారి కలలను కన్నీటిగా మార్చకండి. भाई